పాకిస్తాన్ పౌరులతో అటారీ బార్డర్ కిక్కిరిసిపోయింది. రేపటితో పాకిస్తాన్ వీసాలు రద్దు కానుండడంతో బార్డర్ కి పరుగులు పెడుతున్నారు పాకిస్తానీయులు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అటారీ సరిహద్దుని మూసేయాలని నిర్ణయించడంతో పాటు పాక్ పౌరులకు 48 గంటల డెడ్ లైన్ విధించడంతో బార్డర్ కిటకిటలాడిపోతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు అధికారులు. ఇప్పటివరకు యూపీలో 1800 మంది, గుజరాత్లో 1000 మంది, అహ్మదాబాద్లో 400 మంది, సూరత్లో 100 మంది, అలాగే హైదరాబాద్లో 210 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశం విడిచి వెళ్లిపోయే కార్యక్రమాన్ని సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని చేపడుతోంది? వీసాల రద్దుతో స్వదేశ బాట పట్టారు పాకిస్తాన్ జాతీయులు. పంజాబ్ అటారీ వాఘా బోర్డర్ వద్ద భారీగా ముఖ్యంగా వాళ్ళని స్వదేశంలోకి తీసుకోవాలన్నా కూడా పాకిస్తాన్ అధికారులు వాళ్ళు ఏ పర్పస్లో భారత్కు వెళ్ళారు అన్న పత్రాలని ధృవీకరించుకున్న తర్వాతనే వారిని బార్డర్లోకి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ రోజుతో సార్క్ వీసా గడువు ముగుస్తుంది. రేపటితో ముఖ్యంగా పర్యాటకంగా అలాగే గ్రూప్ వీసాలపైన వెళ్ళిన వారు, జర్నలిస్టు, వ్యాపార అవసరాల కోసం వచ్చిన వాళ్ళ వీసా గడువు రేపటితో ముగుస్తుంది. ఇక మెడికల్ అవసరాలపైన భారత్ వచ్చిన వారి వీసాలు ఏప్రిల్ 29తో వాటి గడువు కూడా ముగుస్తుంది. సో ఓవరాల్గా మే 1 నాటికల్లా ముఖ్యంగా ఇక్కడున్న దౌత్యాధికార కార్యాలయంలో ఉన్న హై కమిషన్లో ఉన్న అధికారులకు ఇచ్చిన గడువు కూడా ముగుస్తుంది. సో ఎంతమంది అధికారికంగా భారత్లో ఉంటున్నారు, పాకిస్తాన్ వీసాపై వచ్చిన వారు ఇమిగ్రేషన్ డేటా ప్రకారం హోంశాఖ వద్ద లెక్కలు ఉన్నప్పటికీ అనధికారికంగా కూడా చాలామంది భారత్లో పాక్ జాతీయులు ఉంటున్నారు. సో వారంతా కూడా ప్రస్తుతం అటారీ వాఘా బార్డర్ నుంచి తిరిగి వెనక్కి వెళ్తున్న పరిస్థితి. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర హోంశాఖ పాకిస్తాన్ జాతీయుల్ని వెనక్కి పంపించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాక్ జాతీయులను గుర్తించే పనిలో ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైనా పాక్ జాతీయులు మీకు తెలిసిన వారు ఉంటే ఆ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పి కూడా ఇటు పౌరులకి ఆశీష్ సూద్ ఢిల్లీ హోంమంత్రి సూచించడం జరిగింది. అదేవిధంగా ఇటు వారంతట వారుగా కూడా ఎవరైతే వీసాలు రద్దయ్యాయో సో వారంతట వారుగా కూడా పాకిస్తాన్కి అటారీ వాఘా బార్డర్ నుంచి వెనక్కి వెళ్తున్నారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూనే ముఖ్యంగా వారంతా కూడా భారత ప్రభుత్వం వెంటనే వారి వీసాలను రద్దు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఉగ్రదాడిని వాళ్ళు ఖండిస్తూనే తిరిగి వారి స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. అలాగే వారిపై కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన పరిస్థితి. ఇప్పటి వరకు అనధికారిక డేటా ప్రకారమే తెలంగాణలో 210 మంది, అలాగే యూపీలో 1800 మంది, అలాగే మధ్యప్రదేశ్లో 248 మంది, అలాగే ఉత్తరాఖండ్లో 227 మంది, ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఓవరాల్ గా 10,000 ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే చాలా మంది గోప్యంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఇప్పటికిప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అవ్వడం సాధ్యం అవుతుందో లేదోనన్న ఒక కన్ఫ్యూజన్ లో గోప్యంగా గుప్తంగా ఉండాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో ఎగ్జాక్ట్ నంబర్స్, ఫిగర్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది? మే 1 కల్లా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ వీసాలకి ఈ వీసాల రద్దు అనేది వర్తించదు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చిన హిందువులకి గతంలో భారత ప్రభుత్వం పౌరసత్వం ఇక్కడ కల్పించడం జరిగింది. ఆ పేరుతో ఎవరైనా ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా భారత్లోకి వచ్చిన వాళ్ళు ఒక్క పాకిస్తానే కాదు, ఇప్పుడు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఈరోజు గుజరాత్లో సుమారు 1000 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా వచ్చి వలసలో ఉంటున్నవారు, మానవ ఆక్రమణ, డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని గుర్తించడం జరిగింది. సో పాకిస్తాన్ జాతీయులను గుర్తించే క్రమంలో బంగ్లాదేశీ జాతీయులు ఎవరైతే అక్రమంగా వచ్చి ఉంటున్నారో వారు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. సో వీరి డేటా అంతా కూడా మే 1 నాటికల్లా కూడా ఎంతమంది భారత్ని వీడి పాక్ జాతీయులు వారి దేశాలకి ఈ వీసాల రద్దు వల్ల తిరిగి వెనక్కి వెళ్ళారు, అలాగే అక్రమంగా ఉంటున్న వారిని ఎంతమందిని తరలించారో అన్న డేటా అనేది ఈ మంత్ ఎండ్ కల్లా కూడా కేంద్ర హోంశాఖ అధికారికంగా ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పాక్ జాతీయుల్ని తిరిగి అటారీ వాఘా బార్డర్ గుండా వెనక్కి పంపించారు. ఎందుకంటే బార్డర్స్ కూడా సీల్ కాబోతున్నాయి, క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి సో ఈ మంత్ ఎండ్ కల్లా కూడా అధికారిక డేటా అనేది ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పాక్ జాతీయులు వెళ్ళారు, అలాగే అనధికారికంగా ఎంతమంది భారతదేశంలో ఉన్నారన్న గణాంకాలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.
ప్రైవేట్ వాళ్ళ థర్డ్ టాపిక్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ తుది దశకు చేరుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. టోలీ చౌక్ లోని హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తి పత్రాల్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గజ్వేల్లో భారీగా భూములు కూడబెట్టినట్లు గుర్తించారు. హరిరామ్ పేరిట 3 బ్యాంక్ లాకర్లున్నట్లు తేలింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ తనిఖీలు చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం గజ్వేల్ ప్రాంతంలో ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ గతంలో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ సతీమణి అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేసిన అనుభవంతో వాలంటీర్ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్ ని విచారించింది. ఆయనకు 90కి పైగా ప్రశ్నల్ని సంధించి ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. దానిపై కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుగుతున్న తుది దశలో ఉన్న వేళలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే ఏసీబీ దాడుల్లో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొద్ది గంటల క్రితమే అటు కాంగ్రెస్ మంత్రులు కూడా మాట్లాడారు. మొత్తం కాళేశ్వరం అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని వాళ్ళు ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. సో ఇవాళ ఉదయమే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి కాళేశ్వరంకి చీఫ్ ఇంజనీర్గా పనిచేసేటువంటి హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సో 6 o'clockకి వాళ్ళు వచ్చారు. మొత్తం 8 వెహికల్స్లో వచ్చినటువంటి ఏసీబీ అధికారులు స్టిల్ ఇప్పటికీ ఇంకా రైడ్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. టోలీ చౌకీలో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటు సిద్దిపేటలో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం పలు కీలక భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు భారీగానే నగదు అట్లాగే బంగారం కూడా దొరికినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేటువంటిది అధికారికంగా ఏసీబీ మరి కాసేపట్లోనే ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా ఏసీబీ అధికారులు వెళ్ళారు. సో అక్కడ సిద్దిపేట మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ కూడా రెవెన్యూ రికార్డ్స్ని వెరిఫై చేశారు. గజ్వేల్ సరౌండింగ్స్లో దాదాపు 100 ఎకరాలకు పైబడి ఉన్నటువంటి భూములను హరిరామ్ గతంలోనే కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారుల దగ్గర ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. ఇంకా దానిపైన కూడా అధికారికంగా ఏసీబీ ప్రకటించబోతుంది. అయితే ఈరోజు ఏసీబీ రైట్స్కి సంబంధించి గతంలో కాళేశ్వరం కార్పొరేషన్గా హరిరామ్ ఉన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాల నుండి మొదలు పెడితే తిరిగి ఆ బ్యాంకులకి రీపేమెంట్ చేసేటువంటి అంశాలు, అట్లాగే కాంట్రాక్టర్స్కి చెల్లించినటువంటి చెల్లింపులు, ప్రతి దానికి కూడా కర్తకర్మ క్రియగా హరిరామే ఉన్నారు. సో ఆయన గతంలోనూ అటు కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా ఇదే అంశాలను వెల్లడించారు. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తాజాగా వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా మొత్తం కార్పొరేషన్కి సంబంధించినటువంటి అక్రమాలను వెలికి తీయాలంటూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏసీబీ రైడ్స్ ఎంతవరకు జరుగుతాయి, జరిగిన తర్వాత ఏసీబీ అధికారులు ఎంత సీజ్ చేసుకున్నటువంటి దానిపైన స్పష్టత ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఏపీ మద్యం కుంభకోణంలో మరో కీలక వికెట్ పడింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్వీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A6గా ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించి ఇవాళ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి లిక్కర్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 3 అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్న కేసీరెడ్డి, A8గా ఉన్న ఆయన తోడల్లుడు చాణక్యను అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఎస్పీవై అగ్రోస్ ఇండస్ట్రీ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. లిక్కర్ వసూళ్లలో నెట్వర్క్ రూపకల్పనలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరంటూ ఆరోపణలు వచ్చాయి. సాయిరెడ్డి నివాసంలో జరిగిన మొదటి భేటీలో పాల్గొన్న కీలక వ్యక్తుల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి ఒకరని భావిస్తున్నారు.
ఎస్వీవై అగ్రోస్, డీకార్ట్ లాజిస్టిక్స్, సన్హాక్ ల్యాబ్స్ మధ్య 60 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, లిక్కర్ కేసులో వరుసగా అరెస్టుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు ముగ్గురు నిందితులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా A8గా ఉన్నటువంటి చాణిక్య, A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులో తీసుకొని సిట్ అధికారులు ఇటు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ముగ్గురికి కూడా ఇప్పటికే రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సిట్టు విచారణ దాదాపుగా పూర్తయింది. అరెస్టులు మాత్రమే మిగిలినాయని మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి క్రియాశీలకంగా ఈ కేసులో పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సిట్ అధికారులు అదుపులో తీసుకుని అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముగ్గురి అరెస్టుల ప్రక్రియ కొనసాగినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ముగ్గురిని జిల్లా జైల్లో రిమాండ్ కూడా ఏసీబీ కోర్టు పంపడం కూడా జరిగింది. అయితే మొత్తంగా చూస్తే ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది అనే దానికి సంబంధించి చూసినప్పుడు మొత్తం A9 వరకు కూడా క్రియాశీలకంగా ఈ కేసులు వ్యవహరించారు. అందులో వాసుదేవ్ రెడ్డి ఉన్నారు, ఆయన ఐపీబీసీలు ఎండీగా పనిచేశారు. అలాగే మిథున్ రెడ్డి ఉన్నారు, అలాగే విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా సత్యప్రసాద్ ఎవరైతే ఏపీబీసీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారో ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉందనేది ప్రధానంగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ముగ్గురు అరెస్టుల ప్రక్రియ కూడా జరిగింది. మరో 2 లేదా 3 రోజుల్లో మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెరవనికి ఎవరెవరు చక్రం తిప్పారనేది ప్రధానంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఎవరినైతే కోర్టులో ప్రవేశపెట్టారో సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఈయనకి సంబంధించి ఎస్వీవై అగ్రోస్ ద్వారా కొన్ని బ్రాండ్స్ను మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడంలో క్రియాశీలకంగా పోయించారు. అలాగే వాటితో పాటుగా వాటిపై మిగిలినటువంటి కొన్ని బ్రాండ్స్కి సంబంధించి అదనంగా వసూలు నెట్వర్క్లో క్రియాశీలకంగా పనిచేస్తారని ప్రధానంగా సిట్ భావిస్తోంది. అలాగే ఒక్కొక్క రోల్ ఎవరైతే ఉన్నారో మొన్న చాణక్యకి సంబంధించి కావచ్చు, మొదట అరెస్ట్ చేసినటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డితో పాటుగా పివి మిథున్ రెడ్డి, అలాగే సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్క రోల్ పోషించడంతో పాటుగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి మరికొన్ని షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన రావాల్సినటువంటి ఆదాయాన్ని అలాగే ప్రజల నుంచి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని ప్రధానంగా సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే లిక్కర్ కేసులో అరెస్టుల ప్రక్రియలో వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ కోర్టుకి నివేదిక రూపంలో అందించింది. మొత్తం ఎవరెవరైతే తెర వెనక ఉన్నారో వారందరికీ సంబంధించి అరెస్టులు చేసేందుకు మొత్తం ప్రక్రియను వేగవంతం అయితే చేసింది. ఇటుకి ఫైట్ ఫైవ్లో ఫైనల్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న దాదాపు 40 ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనమైపోయింది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పలువురు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి తాగునీటిని అక్రమంగా తోడేస్తున్న 700 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు అందరూ పాల్గొంటున్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సైతం పలు ప్రాంతాల్లో గత 10 రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అందరికీ తాగునీరు అందించాలంటే అక్రమ వాడకాలపై కఠిన చర్యలు తప్పమంటున్నారు. ఏమైనా ఫిర్యాదులుంటే పానీ యాప్ ద్వారా తెలియజేయాలంటున్నారు. ప్రతినిధి లక్ష్మీకాంత్తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, మొత్తంగా హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎన్ని ప్రాంతాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు? ఏ వివరాలు తెలిసాయి? అధికారులు ఏం సూచిస్తున్నారు ప్రజలకు? హైదరాబాద్ మహానగరంలో దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాల్లో 40,000 ప్రాంతాల్లో, అక్షరాల 40,000 ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయాయి, ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. హైదరాబాద్ హిస్టరీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అత్యధికంగా వాటర్ ట్యాంకులు మొత్తం కూడా ప్రజలు రిలీజ్ చేసుకుంటారు. అయితే ఆ రికార్డును తిరగరాస్తూ ప్రతిరోజు కూడా మినిమం 5-6 వేల వరకు వాటర్ ట్యాంకులు రిలీజ్ చేసుకుంటే ఈ ఏడాది మాత్రం 9 నుంచి 10,000 వరకు మొత్తం కూడా జలమండలి మీద ఆధారపడి వాటర్ ట్యాంకులను తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రాంతంలో సర్వే చేసినప్పుడు భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా అంత స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తేల్చి చెప్పారు. సో ఈ లెక్క మొత్తం ఇలా ఉంటే మరోవైపు ఏదైతే 40,000 ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయో ఆ ప్రాంతాల నుంచే బోర్లు మొత్తం కూడా పనిచేయకపోవడంతో నల్లాల నుంచి, జలమండలి సప్లై చేసే నల్లాల నుంచి అక్కడ అక్రమంగా మోటార్లను, వ్యవసాయానికి వాడే మోటార్ల సైతం బిగించి హాస్టల్స్కి, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్లకు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి నల్లాల తాగునీరు కేవలం కొన్ని నీళ్ళకే పరిమితం అవడంతో ఇవన్నీ కూడా జలమండలికి పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా 200 నుంచి 300 పైగా
ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపైన మొత్తం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసిన సమయంలో ఈ విధంగా నల్లాలకు మోటార్లు ఫిట్ చేయడం వల్ల పొరుగింటికి వెళ్లాల్సినటువంటి తాగునీరు వెళ్ళకపోవడంతో ఈ సమస్య తలెత్తుంది. దీంతో హైదరాబాద్ మహానగరం దాదాపు 1 కోటికి పైగా ఉన్న ఈ జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఈ జలమండలి ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్, స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ నెల 15 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం దాదాపు 200 నుంచి 300 ప్రాంతాల్లో ఈ ప్రత్యేకించి నిర్వహించిన తనిఖీల్లో 700 మోటార్లు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ నల్లాల నుంచి తాగునీరు సప్లై చేస్తున్నారో ఆ తాగునీటి నుంచి కొంతమంది వాటర్ వాష్ అంటే కార్ వాష్కి మోటార్ అంటే బైక్ వాష్కి మొత్తం కూడా వాడుతున్న వారికి కూడా పట్టుకొని వారికి కూడా 1000 రూపాయల వరకు జరిమానా విధించారు. మోటార్లని బిగించి వాడే వారికి మాత్రం ఖచ్చితంగా ఈసారి 5000 ఫైన్ విధించడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమంటున్నారు జలమండలి అధికారులు. రైట్ లక్ష్మీకాంత్.